స్వాగతం. ఆగస్టు 15న దేశానికి వచ్చింది రాజకీయ స్వాతంత్ర్యమేనని ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారు చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి నిందలు వేసింది కాంగ్రెస్ పార్టీ. प्रतिष्ठा द्वादशी पौष शुक्ल द्वादशी का नया नामकरण हुआ. पहले हम कहते थे वैकुंठ एकादशी वैकुंठ द्वादशी, अब उसको प्रतिष्ठा द्वादशी कहना, क्योंकि अनेक शतकों से परचक्र झेलने वाले भारत के सच्चे स्वतंत्रता की प्रतिष्ठा उस दिन हो गई. स्वतंत्रता थी, प्रतिष्ठित नहीं थी, क्योंकि भारत स्वतंत्र हुआ 15 अगस्त को, तो राजनीतिक स्वतंत्रता हमको मिल गई. हमारा भाग्य निर्धारण करना हमारे हाथ में आ गया. ఆయన వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధులకు అవమానకరమని, ఆర్ఎస్ఎస్ బీజేపీలు వ్యవస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని నానా మాటలు అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అంతటితో ఆగక ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పాటు భారత రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. If you believe that we are fighting a political organization called the BJP, that we are fighting a political organization called the RSS, you have not understood what is going on. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS and the Indian state itself. రాహుల్ మాటల్లోని మర్మమేంటి? ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారి వ్యాఖ్యల్లోని నిజమైన అంతరార్థమేంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్, రచయిత, రాకా లోకం యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు శ్రీ రాకా సుధాకర్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ గారు. జాగృతి టీవీకి సుస్వాగతం అండి. సాధారణంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు లేదా ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్జీ గారు వారు ఏదైనా ఒక ప్రసంగం చేసినా, ఎక్కడైనా మాట్లాడినా వెంటనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయి దాని మీద స్పందించడం అనేది మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య తాజాగా మీరు చూశారంటే ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారు ఒక సభలో చేసిన వ్యాఖ్యలు అదేంటంటే, మన భారతదేశానికి రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే నిజమైన స్వాతంత్రం వచ్చిందని, ఆగస్టు 15న వచ్చింది రాజకీయ స్వాతంత్రం అని వారు వ్యాఖ్యానించారు. అయితే దాని మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు దేశద్రోహమని, అవమానించినట్లని, సమరయోధులను అవమానించినట్లని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీతో పాటు భారత రాజ్యంపై కూడా యుద్ధం చేస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. దీన్ని ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? మౌలికంగా దీనిలో 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదట రాహుల్ గాంధీ ఇండియన్ స్టేట్ పైన యుద్ధం చేయటం. ఇండియన్ స్టేట్ పైన యుద్ధం చేయటం అంటే భారత ప్రభుత్వపు సర్వసత్తాక సార్వభౌమత్వం పైన యుద్ధం చేయటం. ఈ దేశపు ఉనికి పైన, మనుగడ పైన, ఈ దేశపు అస్తిత్వం పైన యుద్ధం చేయటం. ఆయన పొరపాటుగా ఈ మాట అని ఉంటే ఈ పాటికి ఆయన స్పష్టీకరణ ఇచ్చి ఉండాలి. నా నోరు జారి ఏదో తప్పిదం అని చెప్పి ఆయన కనుక భావించి ఉన్నా, లేకపోతే అలా జరిగి ఉన్నా కూడా ఈ పాటికి ఆయన కనీసము ఒక స్పష్టీకరణ, ఒక క్షమాపణ, లేకపోతే ఒక దిద్దుబాటు ఏదో జరిగి ఉండాల్సింది. ఆ రకమైనది ఏది జరగలేదు కాబట్టి ఆయన భారతదేశం మీద యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారన్నది సుస్పష్టమైపోయింది. ఇది మొట్టమొదటి విషయం. భారతదేశపు మనుగడ పైన, భారతీయత పైన, భారతదేశం యొక్క ఉనికి పైన యుద్ధం చేస్తాను, ఈ దేశం యొక్క జీవన వ్యవస్థ పైన యుద్ధం చేస్తాను అని అంటున్నప్పుడు ఆ వ్యక్తికి సరసంఘచాలక్ మోహన్ భాగవత్జీ మాట్లాడినటువంటి మాటల్లో తప్పు దొరలకపోతే ఆశ్చర్యపడాలి, కానీ తప్పు ఆయనకి కనిపిస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోహన్ భాగవత్జీ అన్నటువంటి మాటలని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సంబంధం లేకుండా అక్కడి నుంచి కొంచెం, ఇక్కడి నుంచి కొంచెం ఏదో కలగాపులగం చేసి ఆయన వ్యాఖ్య చేశారు. కానీ మోహన్ భాగవత్జీ ఏ స్ఫూర్తితో అన్నారో అది మొత్తం ప్రసంగం వింటే అర్థమవుతుంది తప్పితే ప్రసంగాన్ని ముక్కలుగా తీసుకుని ఒక చిన్న 30 సెకండ్ బిట్ని, క్లిప్ని మాత్రమే తీసుకుని దాన్ని మనము వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ రోజుల్లో నడవదు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని, లేకపోతే సమాచార విప్లవం కారణంగా కానీ మీకు ఇటువంటి ఒక అసత్య ప్రచారం జరిగినట్టయితే స్పష్టీకరణని ఇవ్వడానికి, లేకపోతే వాస్తవం చెప్పడానికి మన దగ్గర మాధ్యమాలు ఉన్నాయి, పూర్తి స్పీచ్ని ఇచ్చేటటువంటి వీలు కూడా ఉంది. కాబట్టి
మోహన్ భాగవత్ మీద ఆయన వ్యాఖ్య చెయ్యకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఆయన ఫైట్ చేస్తున్నది ఇండియన్ స్టేట్ మీద. ఇండియన్ స్టేట్ని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్న అన్ని శక్తుల మీద ఆయన యుద్ధం చేయదలుచుకున్నారని దాని అర్థం. ఎందుకంటే ఆయన తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన నా ఫైట్ ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన, ఇండియన్ స్టేట్ పైన అన్నారు. ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన ఫైట్ చేసేటటువంటి అధికారం అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. కమ్యూనిజాన్ని వ్యతిరేకించవచ్చును, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించవచ్చును, విహెచ్పిని వ్యతిరేకించవచ్చు, కాంగ్రెస్ని వ్యతిరేకించవచ్చు. ఇండియన్ స్టేట్ పైన ఫైట్ చేయటం అనేది అది దేశద్రోహం అవుతుంది, శత్రువులు చేసే పని. ఆ మాట మాట్లాడినట్లయితే దేశపు శత్రువులు సహజంగా ఏ రీతిలో స్పందిస్తారో ఆర్ఎస్ఎస్ని, బీజేపీని తప్పు పట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఆ రకంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. గాంధీజీ కూడా మన దేశానికి వచ్చినటువంటి ఆగస్టు 15 నాటి స్వతంత్రాన్ని రాజకీయ స్వతంత్రంగానే అభివర్ణించారండి. మరి అవేవి వీళ్ళకి గుర్తుండవండి? వాస్తవానికి మనకి 15th ఆగస్టున వచ్చింది పొలిటికల్ ఫ్రీడమ్ మాత్రమే. ఇట్ వాజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. 15th ఆగస్ట్ 1947లో జరిగింది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిషర్స్ టు ఇండియన్స్. మన చేతికి మన పరిపాలన వచ్చింది, స్వరాజ్యం వచ్చింది, సురాజ్యం వచ్చింది. దాన్ని స్వరాజ్యంగా మార్చుకోవాలి అని చెప్పి గాంధీ గారితో సహా అనేక మంది పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. నిజానికి ఈరోజు మోహన్ భాగవత్జీ చెప్పిన దానిలో తప్పు పట్టేటువంటి కమ్యూనిస్టు మిత్రులు చాలామంది 1947 నుంచి 1950 వరకు ఈ ఆజాదీ ఝూటీ హే, దేశ్ కి జనతా భూకీ హే అన్నారు. ఈ స్వతంత్రమే ఒక బూటకం అన్నారు వాళ్ళు. ఈరోజు మోహన్ భాగవత్ మాటల్లో తప్పు పట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ స్వతంత్రమే బూటకం అన్నారు. 1947లో వాళ్ళు కోరుకున్న స్వతంత్రం ఏంటంటే భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని దేశాలు కావాలని, ఇండియా ఒకటి కావాలని కాదు. ఎన్ని లాంగ్వేజెస్ ఇండియాలో ఉన్నాయో ఆ రోజుల్లో వాళ్ళు లెక్కేసో 15 24 లాంగ్వేజ్, అన్ని దేశాలు కావాలన్నారు వాళ్ళు. సో ఈ రోజున తరానికి బహుశా ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ హిస్టరీ. కాబట్టి ఆజాదీ ఝూటీ హే, దేశ్ కి జనతా భూకీ హే అని ఆ రోజు చేశారు. 1950 వరకు కాకద్వీప్లో కావచ్చును, దాద్రాలో కావచ్చును, తెలంగాణలో కావచ్చును, పొన్నప్ర వైలార్ కేరళలో కావచ్చును, కమ్యూనిస్టులు వాస్తవానికి భారతదేశం నుంచి విడగొట్టి ఒక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని మనము వాస్తవానికి ఆ రకంగానే చూడాలి. వ్యాఖ్యలు చేసినటువంటి కమ్యూనిస్టులతోనే వీళ్ళు అధికారం కూడా పంచుకున్నారు కదండి. కమ్యూనిస్టులతో అధికారం అన్ని పార్టీలు పంచుకున్నాయి. కమ్యూనిస్టులతో అధికారం పంచుకునే సెక్యులర్ పార్టీలని తమకి తాము స్వయం భుజకీర్తులు పెట్టుకునే అన్ని పార్టీలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలామంది నాయకులు ఇది పూర్తి స్వాతంత్రం కాదు. నిజానికి 15th ఆగస్టున పూర్తి స్వాతంత్రం వస్తే మనము రిపబ్లిక్గా మారడం కోసం మళ్ళీ సొంత రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం లేదు. స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం వచ్చాక స్వతంత్రం రాలేదు. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్వాతంత్రం దిశగా ప్రయాణం చేసే క్రమంలో భాగంగా మనం రిపబ్లిక్గా మారాము, రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాము, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము, 52లో ఎన్నికలు జరుపుకున్నాం. ఆ తర్వాత నుంచి మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరిగింది. కాబట్టి ఇది రాజకీయ స్వాతంత్రము అని అనడంలో పొరపాటు ఏమీ లేదు. ఈ మాట ఋషి అరవిందులు అన్నారు, కంచి శంకరాచార్యుల వారు అన్నారు, కంచి పరమాచార్యుల వారు కూడాను ఇది రాజకీయ స్వాతంత్రం మాత్రమే అన్నటువంటి మాట వారు కూడా అన్నారు. కంచి పరమాచార్యుల్ని మీరు ఏమంటారు? మోహన్జీ నిజమైన స్వతంత్రం కాదు అన్న మాట అనలేదు. వారి ప్రసంగం జాగ్రత్తగా విన్నట్లయితే 15th ఆగస్టు 1947లో రాజకీయ స్వాతంత్రం వచ్చింది. ఆ తరువాత సాంస్కృతికమైనటువంటి జాగరణ ఏదైతే ఉందో అది మొన్న జరిగినటువంటి 22nd జనవరిలో జరిగినటువంటి రామలలా పునఃప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందో దానితోటి మనకు ఒక ధార్మిక, సాంస్కృతిక, సామాజిక స్వాతంత్రం వచ్చింది అన్న మాటే అన్నారు. కానీ నిజమైన స్వాతంత్రము, అబద్ధమైన స్వాతంత్రపు వ్యాఖ్యలో మోహన్జీ వెళ్ళలేదు, వీళ్ళు ఆపాదిస్తున్నారు. అది జరిగింది. అది 15th ఆగస్టున యూనియన్ జాక్ దిగి మన జెండా ఎగిరింది. ఆ రోజు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు పోరాడారు, జైళ్ళకు వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు. కాబట్టి అది స్వతంత్రమే. రాజకీయ స్వతంత్రము
స్వతంత్రములోని ఆ తంత్రములో స్వ రావడానికి సమయం పట్టింది. తంత్రము అంటే వ్యవస్థ, ఆ వ్యవస్థలో స్వ రావడానికి ఏళ్ళు పట్టింది. ఒక్కొక్క వ్యవస్థ నెమ్మదిగా వచ్చి యాడ్ అయినాయి. మన సొంత విద్యా విధానం అవసరం వచ్చింది, తర్వాత మన సొంత పరిశ్రమల విషయంలో మన సొంత విధానం అవసరం వచ్చింది, బ్రిటిషర్లు పాటించిన విధానాలు వేరు, మనవి వేరు. ఇవన్నీ కూడాను ఆ తంత్రానికి స్వాని ఆపాదించే ప్రయత్నంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూజీ చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు చేశారు, ఇందిరాగాంధీ చేశారు, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ, వాజ్పేయిజీ, మోదీజీ, వీళ్ళందరూ చేసింది అదే, మన్మోహన్ సింగ్జీ. కాబట్టి స్వవైపు ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణాన్ని మనము మర్చిపోకూడదు. ఈ స్వతంత్ర ఫలాలని ఇన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కూడా దేశాన్ని పరిపాలించింది కదండి. ఆ ఫలాన్ని దేశ ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధించిందని చెప్పొచ్చు అసలు? దీన్ని మనం రెండు రకాలుగా చూస్తున్నాం. ఒక జాతిని స్వాతంత్రానంతర వాతావరణానికి సమాయత్తం చేసే పని కాంగ్రెస్ ఏ మేరకు చేసింది. ఎందుకంటే స్వతంత్రంతో పాటు బాధ్యతలు వస్తాయి. కేవలం హక్కులు అధికారాలు మాత్రమే కాదు, బాధ్యతలు వస్తాయి. మన కర్తవ్యాల గురించి ప్రజలను ఏ మేరకు సంసిద్ధులు చేయటంలో పాలకుల పాత్ర చాలా కీలకమైంది. పాలకేతర ప్రభుత్వేతర వ్యవస్థలకు కూడా చాలా పెద్ద పాత్ర ఉంటుంది. పాలకులే గాక ప్రభుత్వేతర వ్యవస్థలు కూడా ప్రజలకు తమ బాధ్యతల్ని చెప్పి స్వాతంత్రానంతర భారతదేశపు అవసరాల దృష్ట్యా వాళ్ళని తయారు చేయటంలో విఫలమైనాయి. ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్న ఫలితంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తున్నది. ఇక విధానాల విషయానికి వచ్చినట్లయితే నెహ్రూ ప్రభుత్వం అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి దుష్ఫలితాలు ఈరోజు సమాజం అనుభవిస్తుంది. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీని మనము తీసుకోవడం వల్ల కలిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అనుభవిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో సోషలిజం వచ్చినప్పుడు చర్చ జరగలేదు. ప్రజలందరి ముందు విషయం పెట్టి మేధావులందరూ కూర్చుని మేధోమథనం చేసి దీని గురించి చర్చించి ఈ దేశంలో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీ కానీ సోషలిస్ట్ ఎకానమీ కానీ రాలేదు. దురదృష్టవశాత్తు ఆవడి కాంగ్రెస్లో ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు, పెద్ద చర్చ లేదు దాని మీద. ఒక్క చౌదరి చరణ్ సింగ్ బహుశా లేచి నిలబడి దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. మిగతా అసలు చర్చ జరగకుండా అసలు పుష్ చేసేశారు. లిబరలైజేషన్ మళ్ళీ సోషలిస్ట్ ప్యాటర్న్ నుంచి మళ్ళీ గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వ సమయంలో దేశంలో చర్చ లేదు. సో ఏది చేసినా కూడాను ప్రజల ముందు విషయాన్ని పెట్టి చర్చించేటటువంటి సంస్కృతి దురదృష్టవశాత్తు మన పాలకులు పాటించకపోవడం వల్ల ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వాములు చేయటం అనేది జరగలేదు. పర్యవసానంగా ఏంటంటే రుద్దడం జరిగింది, పైనుంచి ఇంపోజ్ చేయడం జరిగింది. దాని ప్రోస్ అండ్ కాన్స్, దాని యొక్క సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు, దీని గురించిన చర్చ జరగకుండా ఉండిపోయింది. పర్యవసానంగా ముందు విధానం వచ్చింది, ఆ విధానపు దుష్ఫలితాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా అప్పటికప్పుడు కొంచెం కుట్లు, కోతలు, అల్లికలు ఇవి చేసిన తర్వాత మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఈ రకంగా ఈ దేశంలో స్వాతంత్రానంతరం వచ్చినటువంటి రాజకీయ నాయకత్వం కానీ స్వాతంత్రానంతరం వచ్చినటువంటి సాంస్కృతిక నాయకత్వం కానీ సోషల్ లీడర్షిప్ కానీ ఇది చాలా ఇష్యూస్లో ఈ జాతిని సమాయత్తం చేయడంలో విఫలమైంది. పర్యవసానంగా దాని దుష్ఫలితాలు మనం ఈరోజు కూడా అనుభవిస్తున్నాం. అయితే మోహన్ భాగవత్జీ వ్యాఖ్యల మీద రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యల వల్ల స్వాతంత్ర్య సమరయోధులందరికీ అవమానం జరిగిందనేటువంటి మరో ఆరోపణ చేశారు ఆయన. స్వాతంత్ర్య సమరయోధులకి కాంగ్రెస్ ఇచ్చినటువంటి గౌరవం ఎటువంటిది? కాంగ్రెస్లో చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉండేవారు. కాంగ్రెస్ క్రెడిట్ కాంగ్రెస్కి ఇవ్వాలి. కాంగ్రెస్లో తయారైనటువంటి అనేక మంది జీవితాల్ని చాలా త్యాగమయమైనటువంటి విధానంలో వారు నడిపించారు. గోవింద వల్లభ్ పంత్ కావచ్చును, లేకపోతే మన నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య గారు కావచ్చును, ఠక్కర్ బప్పా కావచ్చును, కాంగ్రెస్ ఆలోచన విధానంతో మమేకమై పనిచేసినటువంటి వాళ్ళు చాలా కొకొల్లలుగా ఉన్నారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబము అన్నటువంటి ఒక ధోరణి ప్రబలింది. ఈ దేశపు దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలోని నాయకులందరూ కూడా ముసలి వాళ్ళు అయిపోయారు. దేశం యొక్క దురదృష్టం ఏంటంటే చాలా దేశాల్లో స్వాతంత్రం వచ్చేటప్పటికి స్వతంత్రాన్ని తీసుకొచ్చే నాయకుడు ఎవరైతే ఉన్నారో, లీడింగ్ లైట్స్ ఆఫ్ ది
ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ దోస్ కంట్రీస్ ఎవర్ యంగ్ పీపుల్, రిలేటివ్లీ యంగర్. మన దేశంలో స్వతంత్రం వచ్చే నాటికి ఒకరిద్దరు నాయకుల్ని మినహాయిస్తే చాలామంది చాలా త్యాగాలు చేసి చాలా పోరాడినటువంటి వాళ్ళు అయితే ఆరోగ్యం చెడిపోయింది, లేకపోతే వయస్సు మీరిపోయింది. పర్యవసానంగా బై 1955 దట్ జనరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, ద టాప్ క్రీమ్ ఏదైతే ఉందో, అంటే నెహ్రూ తోటి నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడగలిగేటటువంటి ఆ తరము దాదాపుగా వ్యానిష్ అయిపోయింది. కొందరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయనతో చక్రవర్తులు రాజగోపాలాచారి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ పెట్టారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ బయటకు వచ్చారు, ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆయన కూడా స్వాతంత్ర సమర యోధుడు, ఆయన సోషలిస్ట్ పార్టీని పెట్టుకున్నాడు. తర్వాత అది ఆచార్య నరేంద్ర దేవ్ వీళ్ళందరూ కలిసి సోషలిస్ట్ మూవ్మెంట్ అదంతా వచ్చింది. దాంతో టాప్ లీడర్షిప్ అయితే జరిగిపోయారు, లేదా పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్ళారు. ఆ వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి పర్యవసానంగా వాళ్ళని పొలిటికల్గా వాళ్ళు ఓడిపోయే కొద్దీ, లేకపోతే వాళ్ళ ఎలక్ట్రల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళని నొక్కటము, ఇవన్నీ కూడా జరిగినాయి. స్వాతంత్ర సమరయోధులు కనీసము 1970s వరకు కూడా స్వాతంత్ర సమరయోధులకు ఎంతో కొంత గుర్తింపు ఉంది ఈ దేశంలో. స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు వచ్చేవి, స్వాతంత్ర సమరయోధులు తమ కథలను చెప్పేవారు, వాటిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండేవాళ్ళు. అఫీషియల్ వర్షన్, పీపుల్స్ వర్షన్, రెండు. ప్రభుత్వం ఏది వినిపించాలనుకుందో అది వచ్చింది ప్రజల్లోకి, ప్రజల నుంచి వచ్చింది చాలా మటుకు. ఇప్పుడు ఉదాహరణకి నిజాంకి వ్యతిరేకంగా ఇక్కడే భువనగిరి దగ్గర చింతలాపురి రామరెడ్డి అనే ఆయన పోరాడారు. ఆయన పాటని ఈ భిక్షగాళ్ళు రైళ్లల్లో పాడేవాళ్ళండి. ఆయన నిజాంతో పోరాడి చనిపోయినటువంటిది రైల్లో ఎక్కి వాళ్ళు పాటలు పాడటం నేను విన్నాను. విజయవాడకు వెళ్తున్నటువంటి రైల్లో నల్గొండ ప్రాంతంలో పాటలు పాడేవాళ్ళు. నక్క అండాళమ్మకి సంబంధించినటువంటి గీతాలు రైళ్లలో, బస్ స్టాండ్లలో బిచ్చగాళ్ళు పాడేవాళ్ళు. రకరకాల బాలసంతులు ఇటువంటి కమ్యూనిటీస్ ఉండేవి కదా, పాడేవాళ్ళు. కాబట్టి ఈ మెమొరీస్ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నటువంటి తరానికి నెమ్మదిగా ఈ మెమొరీస్ పోయినాయి. మెమొరీస్ పోవడానికి ప్రభుత్వం ఒకటే కారణం కాదు, మనం కూడా ప్రయత్నం చేయలేదు. లాల్ బహదూర్ స్టేడియం అనడానికి బద్దకించి మనం ఎల్బీ స్టేడియం అంటాం. చంద్రశేఖర్ ఆజాద్ ఏ పార్కులో అయితే చనిపోయారో, అలహాబాద్లో ఉంది. ప్రయాగ ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో అందరూ కుంభమేళ స్నానం చేయడానికి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు కుంభమేళ స్నానంతో పాటు చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయిన చోట ఒక క్షణం నిలబడి ఒక చుక్క కన్నీరు కార్చి గనక రాగలిగితే ఈ దేశం బాగుపడుతుంది. కానీ చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయినటువంటి పార్కుకు తరువాత ప్రభుత్వము చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ అని పేరు మార్చింది. మీరు ప్రయాగకి వెళ్ళి చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ఎక్కడుంది అని ఎవరినన్నా అడగండి, ప్రయాగలో చెప్పలేరు. సిఏ పార్క్ ఎక్కడుందని అడగండి, సిఏ చంద్రశేఖర్ ఆజాద్, సిఏ మనకి ఎల్బీ నగర్, ఎల్బీ స్టేడియం, అదేవిధంగా అక్కడ సిఏ రోడ్డు. కాబట్టి పార్టీలు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఈ జ్ఞాపకాలని పర్పెట్యుయేట్ చేయటంలో ప్రజల పాత్రను కూడాను ప్రజలు వాటిని పోషించలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పలేదు, తెలిసిన వాళ్ళు తరువాతి తరానికి చెప్పలేదు. ఇప్పుడు కూడానండి ప్రభుత్వము కానీ లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు కానీ తీసుకొచ్చేటటువంటి హిస్టరీ ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయమైనటువంటి హిస్టరీ ప్రజల జ్ఞాపకాల నుంచి వస్తుంది. ఈ దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. ఈ దేశంలో ఉండే ప్రతి పిల్లవాడు చెప్తాడు. గోవాకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో కాదు. చందానగర్కి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1962లో. మీకు మన పాండిచ్చేరి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1962లో. అదేవిధంగా హైదరాబాద్ ఎప్పుడు విముక్తమైంది? 1948లో. దాద్రా నగర్ హవేలీ ఎప్పుడు విముక్తమైనాయి? అది 1954లో. సో ఇది ఈ ఆల్టర్నేట్ హిస్టరీ అక్కడికి మాత్రమే పరిమితమై ఉన్న కారణంగా ఇది ప్రభుత్వం నుంచి మనం ఆశించలేము. మన ప్రజలము మనం ఎందుకు చెప్పుకోవడం లేదు ఈ కథని? నేను హైదరాబాద్ స్వాతంత్ర సమర యుగంలో పుట్టలేదు, కానీ స్వాతంత్ర సమరయోధుల మధ్య పెరిగాను. నేను నా కథని తరువాత తరానికి అందిస్తున్నానా? అందించడం లేదు. నేను అందించినప్పుడు ప్రభుత్వాన్నో ఒక పార్టీనో విమర్శించాల్సిన అవసరం లేదండి. అది కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ అఫీషియల్ వర్షన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి ప్రజల నుంచి ప్రత్యామ్నాయ చరిత్ర తరం నుంచి మరొక తరానికి అందాలి.
ఇదేది మన పాఠ్యపుస్తకాల్లో కూడా పాఠ్యపుస్తకాల్లో లేకపోయినా కూడా మనము అందించవచ్చు. ఇది మనం మర్చిపోతున్నాము. మనం ఎంతసేపు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వాల మీదనే ఆధారపడితే ఈ దేశంలో ఛత్రపతి శివాజీ ఎవరికి తెలియని అవసరం లేదు. ఛత్రపతి శివాజీని పాఠ్యపుస్తకాల్లో ఆయన గురించి ఒక్క వాక్యము లేకపోయినా ఈ జాతి ఒక తరం నుంచి మరొక తరానికి చెప్పుకుంటున్నది. వీ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ మెమొరీ విచ్ వీ నీడ్ టు పర్పెట్యుయేట్. ఈరోజు నేను ఈ కథని నేను ఎందుకు చెప్పకూడదు? సో పాఠ్యపుస్తకాల్లో రావాలి. పాఠ్యపుస్తకాల ద్వారా కొన్ని వెర్షన్స్ వస్తాయి. ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా పాఠ్యపుస్తకాలు మారుతూ ఉంటాయి. దీని ద్వారా కాదు, ఈ కథని మనము మన తరువాతి తరాలకు ఎలా అందించగలుగుతున్నాం? ఈరోజు నాకు నా గోత్రం తెలుసు, నా ఋషులు తెలుసు. నాకు 3 తరాలు ఎవరున్నారు, నా తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరో నాకు తెలుస్తున్నది. ఇది నాకు టెక్స్ట్ బుక్కుల్లో చెప్పలేదు. ఐ రిమెంబర్ ఇట్. ఎందుకంటే నాకు నా పూర్వీకుల నుంచి అందింది. కాబట్టి కేవలము పాఠ్యపుస్తకాలు మారితేనే మనకి ఇదేదో జ్ఞాపకాలు ఉంటాయని కనుక అనుకుంటే ఈ దేశంలో తెలంగాణలోని ఏ గ్రామానికన్నా వెళ్ళండి, మీకు వివేకానందుడి ఫోటో ఉంటుంది, వివేకానందుడి విగ్రహం కనిపిస్తున్నది. వివేకానందుడి గురించి ఏ టెక్స్ట్ బుక్లో ఉంది? సో పీపుల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టండి, ఆంగ్లేయులు వాడికి నచ్చినటువంటి టెక్స్ట్ బుక్ పెట్టినా కూడా స్వతంత్ర పోరాటం చేశామా లేదా? కాబట్టి ఈ డిపెండెన్స్ ఏంటి? అదేదో టెక్స్ట్ బుక్ మారిస్తే తప్ప ఈ దేశంలో చరిత్ర నిలబడదని అనుకుంటే ఈ దేశంలో వివేకానందుడు అందరూ మర్చిపోవాలి. ఛత్రపతి శివాజీ ఎవ్వరికీ తెలియకూడదు. మీకు భువనగిరి కోట లోపల ఆయన సర్వాయి పాపన్న విగ్రహం ఉండకూడదు. ఏ టెక్స్ట్ బుక్లో ఉందని ఈరోజు ఊరూరు అల్లూరు సీతారామరాజు విగ్రహాలు వచ్చినాయి. కాబట్టి పబ్లిక్ మెమొరీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్థెన్ చేయవలసిన అవసరం ఉంది. టెక్స్ట్ బుక్ ఇస్ అ వెరీ స్మాల్ పార్ట్ అండి. మీరు చరిత్ర ఎప్పుడు దాకా చదువుతున్నారు? ఈరోజు ఒక సగటు విద్యార్థి 10వ తరగతి తర్వాత చరిత్ర చదివేవాడు తగ్గిపోయాడు. మీరు టెక్స్ట్ బుక్లు మారిస్తే కూడా మీకు ఏం లాభం వస్తుంది? ఫర్ ఆర్గ్యుమెంట్స్ సేక్. తర్వాత మీరు సైన్స్ టెక్నాలజీ తీసుకుంటే హిస్టరీ మొత్తం మీరు మార్చినా కూడా మీ పిల్లలకి ఏం తెలుస్తుంది? కాబట్టి టెక్స్ట్ బుక్ ఈజ్ నాట్ ది ప్రాతిపదిక, పబ్లిక్ మెమొరీ ఈజ్ ద ప్రాతిపదిక. దాన్ని మనం కాపాడుతున్నామా లేదా? ఇది ముఖ్యమైనది. ఈరోజు ఊరూర వివేకానందుడి విగ్రహాలు, గ్రామాన సర్వాయి పాపన్న విగ్రహాలు మనకి ఎలా రాగలుగుతున్నాయి? కోటి నుంచి గౌలిగూడ చమన్ దాకా పోయేటువంటి రోడ్డు పేరు తుర్రెబాజ్ ఖాన్ రోడ్. ఎంతమందికి తెలుసు? కోటి దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి 4 ఏనుగులు, ఒక స్తంభం ఉంది. అది 1857 పోరాటం హైదరాబాదులో జరిగిన తర్వాత దాని 100 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్మారకం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది పబ్లిక్ మెమొరీని కాపాడాలి. అటు పక్కన ఆంధ్రా బ్యాంక్, ఇప్పుడు బ్యాంక్ పేరు మారింది, యూనియన్ బ్యాంక్ అయింది. అక్కడ పండిట్ నరేంద్రజీ విగ్రహం ఉంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మత మార్పిళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక మహావీరుడి యొక్క విగ్రహం అది. ఆ మెమొరీని ఎవరు కాపాడుతున్నారు? టెక్స్ట్ బుక్కుల్లో ఇవన్నీ రావడం సాధ్యం కాదు. మనకి ఏమైందంటే టెక్స్ట్ బుక్లు మార్చాలి. టెక్స్ట్ బుక్లు ఏమిటి? 10 తర్వాత హిస్టరీ ఎంతమంది చదువుతున్నారు? టెక్స్ట్ బుక్లు మీరు మార్చినా కూడా. పబ్లిక్ మెమొరీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. మరి ఆ పబ్లిక్ మెమొరీని మనం అలా రిటైన్ చేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఎట్లాంటివండి? మనము మన తరువాతి తరానికి ఈ కథలు చెప్పాలి. మన తరువాతి తరానికి ఈ జ్ఞాపకాలను పాసాన్ చేయాలి. ఇప్పుడు సింధు నది తీరంలో 10,000 సంవత్సరాల క్రితము చదివినటువంటి గాయత్రి మంత్రము ఈరోజు కూడా మనం చదువుతున్నాం. ఇది ఎవరు పాసాన్ చేశారు? టెక్స్ట్ బుక్కుల ద్వారా వచ్చిందా? అప్పుడు ఎప్పుడో చదివినటువంటి సహస్రనామాన్ని ఇప్పుడు చదువుతున్నాం. వేద రుచలు సరస్వతి నది తీరాన ఎప్పుడో సరస్వతి లుప్తమైపోయిన తరువాత కూడాను ఆ వేద సంస్కృతి ఈరోజు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎలా ఉంటుంది? సో వీ హ్యావ్ టు పాస్ ఆన్ దిస్ నాలెడ్జ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తండ్రి తన కొడుకుకి పాస్ ఆన్ చేయాలి. ఆ బాధ్యతను తండ్రి గుర్తించకపోతే అక్కడికి అది ఆగిపోతుంది. నేను మీకు ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. కొంత మనం వేరే విషయంలోకి వెళ్తున్నాం కానీ రూట్స్ అని ఒక నవల వచ్చింది. తెలుగు అనువాదం దయచేసి చదవకండి. తెలుగు అనువాదము కమ్యూనిస్టు అనువాదం. అది దానిలో అసలు ప్రాణాన్ని తీసేసి కమ్యూనిస్టులకి లెనిన్ది కూడా, అలాగే చచ్చిపోయినా కూడా ఆ శవం లోపల అన్ని రకాల కెమికల్స్ పెట్టేసి మొసోలియంలో లెనిన్ది ఇప్పటికీ కూడాను ఆయన శవాన్ని పెట్టుకున్నారు. శివ పూజ చేయడానికి బదులు శవ పూజ చేసే సంస్కృతి అది. రష్యాలో ఈరోజు కూడా లెనిన్ ఉంది. ఇంగ్లీష్ది చదివినట్లయితే ఒక నీగ్రో నల్ల జాతీయుణ్ణి
బానిసగా తీసుకొచ్చి అమెరికాలో అమ్మేసిన తరువాత 7 తరాలు పాసాన్ అయిన తరువాత కూడా 7 తరాల వరకు సొంత ఊరు, పూర్వీకుల పేరు, ఆ గ్రామం పేరు, ఆ నది పేరు పాసాన్ చేస్తూ వస్తారు. వాళ్ళ ఏదైతే ఆఫ్రికాలో ఉన్నప్పటి మతం పోయి క్రైస్తవులు అవుతారు, అమెరికన్ జీవన విధానం వస్తుంది, ఇంగ్లీష్ వచ్చేస్తుంది, అమెరికన్ లైఫ్ స్టైల్, అమెరికన్ సిటిజన్స్ అవుతారు వాళ్ళు. కానీ కిన్యా నుంచి వచ్చినప్పుడు గాంబియానో కిన్యా నుంచో తీసుకొస్తారు. ఆ దేశానికి సంబంధించినటువంటి స్మృతులు 7 జనరేషన్స్ పాస్ ఆన్ చేస్తాడు. 7th జనరేషన్లో వచ్చినటువంటి వ్యక్తి అలెక్స్ హెయిలీ రిట్రో వెనక్కి వెళ్ళి వెతుక్కుంటూ తన పూర్వపురుషుల్ని వెతుక్కుంటూ వెళ్తాడు. గాంబియా అనుకుంటా దేశం పేరు, ఆ దేశానికి వెళ్తాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, మనము మన తరువాతి తరానికి ఇది చెప్తున్నామా? దేశభక్తుల కథలు చెప్తున్నామా? ఈరోజు మీరు ఇందాక నేను చింతలపురి రేణికుంట రామరెడ్డి గురించి చెప్పాను మీకు. రేణికుంట గ్రామంలో స్కూలుకి వెళ్ళేటప్పుడు రామరెడ్డి గురించి పాటలు పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడు 35 years క్రితం. టుడే నో లాంగర్, ఈరోజు లేదు. సో ఈ జ్ఞాపకాన్ని స్కూలుకు వెళ్ళేటప్పుడు రేణికుంట రామరెడ్డి యొక్క వీరగాథను పాడుకుంటూ పిల్లలు వెళ్ళేటటువంటి సంస్కృతి ఎందుకు లుప్తమైంది? తల్లిదండ్రుల వల్ల, టీచర్ల వల్ల, సమాజంలోని మార్గదర్శకుల వల్ల. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సొసైటీ దట్ వే. సో ఇది మనము తయారు చేయాలి. దానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంటి సంస్థలు ఆ జ్ఞాపకాలను, ఆ స్మృతులను సజీవం చేసేటటువంటి ప్రయత్నము గత 100 సంవత్సరాలుగా చేస్తున్నాయి. అనేక మంది గొప్ప వ్యక్తులు ఆ రకమైనటువంటి జ్ఞాపకాలని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా తమ శక్తులను సమీకృతం చేసి పనిచేస్తే ఈ దేశంలో మళ్ళీ మనము కోరుకున్నటువంటి మార్పు ఖచ్చితంగా వస్తుంది. దేశంలోని ప్రతి వ్యవస్థని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వాటి గుప్పెట్లో పెట్టుకున్నాయనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసినటువంటి మరో ఆరోపణ. దీని మీద మనం ఏం చెప్పుకోవాలి? పెట్టుకుంటే తప్పేమిటి? ఎవరు అన్ని వ్యవస్థలు నా గుప్పెట్లో ఉండకూడదు, ఏ వ్యవస్థ నా చేతిలో ఉండకూడదు, అన్నీ వదిలేస్తాను, నేను అడవిలో సర్వసంగ పరిత్యాగిలాగా గోచి కట్టుకుని కూర్చొని ముక్కు ముసుకుని తపస్సు చేసుకుంటానని ఎవరైనా అనుకుంటారు? అన్ని వ్యవస్థల మీద టోటల్ కంట్రోల్ ఉండాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటి పొలిటికల్ పార్టీ ఉందా ఈ దేశంలో? ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, సోషలిస్టులు అయినా, తెలుగుదేశం అయినా, అన్ని వ్యవస్థలు నా కంట్రోల్లో ఉండాలని కోరుకోనటువంటి పొలిటికల్ పార్టీ ఒకటి చూపించండి, సోషల్ ఆర్గనైజేషన్ ఒకటి చూపించండి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? సో ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు, ఏ పద్ధతిలో ఉండాలి అన్నది ప్రశ్న అక్కడ. అంటే నేను కమ్యూనిస్టులాగా నా మాట నువ్వు వినకపోతే నిన్ను గులాగ్ ఆర్చిపెలాగోనో సైబీరియాలోనో పంపించేస్తాను, అక్కడ నిన్ను కాన్సన్ట్రేషన్ క్యాంపులో ఉంచుతానని హిట్లర్ అన్నట్టుగా కాకుండా ప్రజలకు విషయాన్ని బోధపరిచి చెప్పి ఒక ఆలోచనను ముందు పెట్టి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ వ్యవస్థలన్నిటినీ గనక ప్రభావితం చేసినట్లయితే తప్పేమీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, ఎవ్రీ సోషల్ ఆర్గనైజేషన్, ఎవ్రీ కల్చరల్ ఆర్గనైజేషన్ వాంట్స్ టు డూ దిస్. ఇది చెయ్యాలనుకుంటే ఇందులో తప్పేమీ లేదండి. అన్ని వ్యవస్థలు నా ఆలోచన మేరకు నడవాలి అని అనుకోవడము, నా ఆలోచన మేరకు ఉండాలని అనుకోవడం అది తప్పేమి కాదు. ఆ రకంగా చేయండి. కమ్యూనిస్టులు ఎక్కడ చేయకుండా ఉన్నారా? పోల్ పోట్ అని వాడు కూడా కంబోడియాలో వచ్చాడండి. వాడు మహానియంత. ఆ పోల్ పోట్ ఏమన్నాడంటే, నా కమ్యూనిస్టు పరిపాలనలో మేధావులు ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే మేధావులు ఉంటే ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తే ప్రజలు వింటారు, వింటే ఆలోచిస్తారు, ఆలోచిస్తే నా మీద తిరుగుబాటు వస్తుంది, కాబట్టి మేధావుల్ని చంపండి అన్నాడు. మేధావుల్ని ఎలా గుర్తించాలని అడిగారట పోల్ పోట్. కళ్ళద్దాలు పెట్టుకునేవాడు ఎవడు కనిపిస్తే వాడిని చంపండి, ఎందుకంటే వాడు పుస్తకాలు చదువుతాడు. చంపడమే కాకుండా వాళ్ళ పుర్రెల్ని తీసుకుని పుర్రెల మీద నెంబర్లు పెట్టారండి, నెంబర్లు రాసి. మీరు పోల్ పోట్ గురించి, కంబోడియాలో జరిగినటువంటి జెనోసైడ్కి సంబంధించి మీరు ఇంటర్నెట్లో వెళితే మీకు తెలుస్తుంది. పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి ఆ గోడౌన్లలో చంపిన వాళ్ళ యొక్క పుర్రెలు తీసుకుని ఆ పుర్రెలకి నెంబర్లు వేసి పెట్టారు. దిస్ ఈజ్ ద వే దే వాంటెడ్ టు కంట్రోల్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద సొసైటీ. ఆ రకంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేయాలనుకోవడం తప్పు కాదు. అంటే వ్యవస్థల్ని నియంత్రించాలనుకోవడంలో నియంత్రించకూడదు అనుకునేటటువంటి ఒక్క రాజకీయ పార్టీని నాకు చూపించారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని నియంత్రించకూడదు,
అనుకునేటటువంటి ఒక్క రాజకీయ పార్టీని చూపించి ఉన్నా లేకున్నా. సో ఆర్ఎస్ఎస్ బీజేపీలు కూడా వ్యవస్థల పైన తమ ప్రభావం ఉండాలని కోరుకుంటే తప్పెలా అవుతుంది? సరే, అలాగే మనం ఇటీవల కాలంలో కొన్ని భిన్నమైన ధోరణులను చూస్తున్నాం. ఈ దేశాన్ని విడగొట్టి క్రైస్తవ దేశంగా చేసేయాలని చెప్పేసి ఆ మధ్యన ఒక పాస్టర్ ఒక ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వందే మాతర గీతాన్ని మేము గౌరవించాం, జనగణమనని మేము గౌరవించాం, ఈ రకమైనటువంటి ధోరణులన్నీ ప్రబలుతున్నాయి. వీటికి మనం ఒక అడ్డుకట్ట కావచ్చు, లేకపోతే వీటిని నిలువరించేటువంటి ప్రయత్నాలు ఎలా సాగాలి, వీటిని ఎట్లా తీసుకోవాలి, ఎందుకు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, వాటి మీద యాక్షన్లు ఎందుకు ఉండట్లేదు? సార్, ఇలాంటివి ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఉండవు అని భావిస్తే మనం అమాయకులం. కృష్ణుడంతటి వాడిని కట్టేసేందుకు దుర్యోధనుడు ప్రయత్నించాడా లేదా? రాముడంతటి వాడిని రావణాసురుడు వ్యతిరేకించాడా లేదా? అంటే విష్ణువు ఇలా ఉన్నాడు అంటే కూడా ఏడి నాకు విష్ణువు చూపించని హిరణ్యకశిపుడు అన్నాడా లేదా? సో నిజానికి సమాజం కోసం పనిచేసే వ్యక్తి ఈ చిన్న చిన్న ఇవన్నీ కూడాను చిన్న చిన్న ఇప్పుడు నదీ ప్రవాహం నుంచి పక్కకు వచ్చేసేసి చిన్న చిన్న పాయలు ఏమవుతాయండి? ఆ పాయలు కొన్నాళ్ళకి దానికి నీటి సరఫరా ఉండక మురుగుపడతాయి. మురుగు పట్టిన తర్వాత ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత అక్కడ అది ఎందుకు పనికిరాదా? ఒక పాయ ఉండేదని కూడా ఒక 10 ఏళ్ల తర్వాత ఆనవాళ్ళు ఉండదు, దాని మీద ఎవడో ఒక పాన్ షాప్ కట్టుకుంటారు, లేదా పాయిఖానా కూడా కట్టుకోవచ్చు. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్ట్రెస్ ఈజ్, ఇటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా నేను వందే మాత్రం పాడను అని అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. వాడు పాడను అనేవాడు ఎండిపోబోతున్న మురుగు పాయ అది, దాని గురించి వరిగా పాడదామన్నటువంటి కోట్ల మంది ఉన్నారు కదా. ఈ కోట్ల మందితో వందే మాత్రం పాడటానికి గొంతు కలపడానికి ఇంకా కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుదాం. వై బాదర్ అబౌట్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బి ఐడియాలజికలీ ఫినిష్డ్? సైద్ధాంతికంగా అత్యంత పతనావస్థలో ఉన్నటువంటి వాడిని ఒక పెద్ద భూతంగా చూసి భయపడడం అనేది దురదృష్టకరం. వాడు ఎవడో నేను వందే మాత్రం పాడను, లేకపోతే నేను క్రైస్తవ ఈ దేశం నుంచి ఒక ముక్క తీయడం సాధ్యమా? 1947కు ముందు ఈ జాతీయవాద శక్తికి బలం లేదు కాబట్టి దేశ విభజన జరిగింది. చేసిన వాళ్ళు, విభజన కోరుకున్న వాళ్ళు, విభజన అంగీకరించిన వాళ్ళు చేశారు. ఈరోజు ఈ దేశం నుంచి ఒక అంగుళాన్ని తీసేటటువంటి సామర్థ్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు. నేను క్రైస్తవ రాజ్యం చేస్తాను, ముస్లిం ఇంకో పాకిస్తాన్ని చేస్తాను అన్నట్లయితే అనడం వరకు అంటారు. ఒకానొక సమయంలో హైదరాబాదులో గల్లీ గల్లీకి పాకిస్తాన్ తయారు చేస్తాను అన్నటువంటి పార్టీ ఈరోజు జై హింద్ అని అంటుంది. తప్పు అయినా సరే జనగణమన మొత్తానికి పాడుతోంది, జెండాను ఎగరేసేసి తప్పైనా సరే అనేక తప్పులతోటి పాడుతోంది. కాబట్టి ఎవడో ఒకడు ఉచ్చల జలధితరంగా అన్నాడని, ఎవడో ఒకటి ఇదని మనం అనవసరంగా కంగారు పడిపోయి బీపీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఎ మైనారిటీ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ పొలిటికల్లీ, ఐడియాలజికల్లీ. వాళ్ళ గురించి మనం పెద్ద అసలు వరి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మహాప్రవాహము మనది, గంగలాగా ఒక విరాట్ రూపంతో మనం ఇంత శక్తితో మనం ముందుకెళ్తున్నాం. ఈ దేశంలో ఇంతమంది ఉన్నారు. ఒకళ్ళో ఇద్దరో ఈ మాట అన్నట్లయితే దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. చాలామంది ఈ రకంగా చాలా గొప్ప హేతువాదులు, దేవుడు లేడు అన్నవారు ఫలానా రావిపూడి వెంకటాద్రి గారు స్వర్గస్థులు అయ్యారని చెప్పుటకు చింతిస్తున్నాము అని చెప్పి ప్రకటన జారీ చేశారు. స్వర్గస్థులు, స్వర్గం ఎక్కడుంది? స్వర్గం లేడు, దేవుడు లేడు అని జీవితం అంతా అన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధాన అనుచరుడు ఒక ప్రకటన జారీ చేసి రావిపూడి వెంకటాద్రి గారు స్వర్గస్థులు అయ్యారని చెప్పారు. కాబట్టి ఈ దేశంలో ఎన్ని మాటలు మాట్లాడినా ఇక్కడికి రావాల్సిందే. ఇదే విజయం సాధిస్తుంది. మిగతావన్నీ పిల్ల కాలువలు, లేకపోతే ఎండిపోతున్న పాయలు, చనిపోతున్నటువంటి నదులు, అంతరిస్తున్నటువంటి వాటి గురించి మనం వరి కానవసరం లేదు. దురదృష్టం ఏంటంటే విజయం దగ్గర నిలబడి కూడా మనకి సందేహం వస్తుంది. అర్జునుడికి యుద్ధం ముందే సందేహం వచ్చింది. యుద్ధం ముందు సందేహం వచ్చింది, కృష్ణుడు బోధించాడు, యుద్ధం చేశాడు. ఆ తరువాత యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడికి దురదృష్టవశాత్తు ఈరోజు జాతీయవాద శక్తులకి యుద్ధంలో గెలుస్తున్న సమయంలో కూడా సందేహాలు వస్తున్నాయి. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయము. ఈ రకంగా భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు దే ఆర్ ఇన్ మైనారిటీ అండ్ దే విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ సొసైటీ పొలిటికల్లీ, ఫిజికల్ కాదు. హత్యలు చేసి చంపడము దీన్ని నేను సమర్థించను. దే విల్ బి పొలిటికలీ మార్జినలైజ్డ్.
దే విల్ బి పొలిటికలీ ఫినిష్డ్. కాబట్టి దీని గురించి మనం వరీ కావక్కర్లేదు. పాజిటివ్గా సామాజిక శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనం ముందుకెళ్దాం. ఈరోజు జై శ్రీరామ్ అన్నటువంటి నినాదము ఇవ్వాలి అని మీరు చెప్పక్కర్లేదు. వినాయక చవితికి కాషాయ టోపీ పెట్టుకుని, కాషాయ రిబ్బను మెడలో వేసుకుని, కాషాయ జుబ్బా వేసుకోవాలని మీరు సొసైటీకి చిన్న పిల్లవాడికి కూడా చెప్పనవసరం లేదు. ఈరోజు భారత్ కా బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలేగా అని చెప్పి క్రికెట్ ఆడుతున్నటువంటి ఒక బుడ్డోడు వాడు ఒక 6 కొట్టిన తర్వాత భారత్ కా బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలేగా అని అంటున్నాడు. ఎవరు నేర్పించనవసరం లేదు ఈరోజు. ఒకప్పుడు ఇవి నేర్పడానికి కష్టపడాల్సి వచ్చేది. వీఆర్ విన్నింగ్. ఇవి ఇతర మైనారిటీ ఓడిపోబోతున్న వాళ్ళు ఎంత హడావిడి చేస్తే ఏం లాభం? దే ఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్ అండ్ నేషనలిజం ఈజ్ గోయింగ్ టు విన్. ఇది మనము ఈ విషయంలో ఎటువంటి సందేహం ఉండకూడదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించి ప్రత్యర్థి వర్గాలు చేసేటువంటి మరో ప్రధానమైనటువంటి దుష్ప్రచారం అని చెప్పచ్చు. ఏమంటారంటే స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్రే లేదు అనేటువంటి ఒక మాట పదే వాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. వాస్తవానికి నేను 6వ తరగతిలో ఆర్ఎస్ఎస్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లవాడిని, సరిగ్గా లాగులు కూడా సరిగ్గా తోడుకోవడం తెలియదు. నడుచుకుంటూ వెళ్తుంటే లైబ్రరీ దగ్గర 4-5 ఖద్దరు చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు కూర్చుని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులట వాళ్ళు, అదిగోరా గాంధీని చంపినవాడు వెళ్తున్నాడు అని అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. నేను 6వ తరగతి పిల్లవాడిని. మహాత్మా గాంధీ 1948లో చనిపోయారు. నేను 1960లో పుట్టాను. నేను గాంధీని చంపడం ఏంటి నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మీద స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అని చెప్పేటటువంటి వాళ్ళకు కూడాను ఈ కోవకి చెందినటువంటి వాళ్ళే. అంటే వాస్తవానికి స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ రోల్ ఏమిటి అన్నది అధ్యయనం చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు. దాద్రా నగర్ హవేలీని ఎవరు విముక్తం చేశారు? గోవా విముక్తి కోసము కృష్ణా జిల్లా నుంచి సూరి సీతారాం అనే యువకుడు, నెల్లూరు నుంచి ఇంకొక యువకుడు, ఆయన పేరేదో కామాక్ష ఏదో పేరు సడన్గా గుర్తు రావడం లేదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ దాన్ని గోవాని విముక్తం చేయడం కోసం వెళ్ళారు. గోవా విముక్తి, దాద్రా నగర్ హవేలీ విముక్తి స్వాతంత్ర పోరాటం అవునా కాదా? ఖచ్చితంగా. హైదరాబాదు విముక్తి కోసము హిందూ స్వయం సేవక సంఘం పేరిట వందే మాతరం రామచంద్రరావు గారి తమ్ముడు వందే మాతరం వారి వావిలాల వీరభద్రయ్య గారు హిందూ స్వయం సేవక సంఘం ఇక్కడ నడిపించేవారు. ఈ హిందూ స్వయం సేవక సంఘం హైదరాబాదు విమోచన కోసం పోరాడింది. ఇది స్వతంత్ర పోరాటం అవునా కాదా? రజాకారులు దాడి చేయడానికి వస్తే కోరుట్ల దగ్గర కస్తూరి రంగప్ప గారు అనేటటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఊరిని కాపాడడానికి ఊరి మొదట్లో కాగడాలు వెలిగించేసేసి ఒక 5-6 యువకులతో డప్పులు కొట్టిస్తే రజాకారులు 100 మంది ఉన్నారేమోనని భయపడి వెనక్కి పారిపోయారు. అది స్వాతంత్ర పోరాటం అవుతుందా కాదా? కాబట్టి స్వాతంత్ర పోరాటం అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటంలో పాల్గొనడమే స్వాతంత్ర పోరాటం అన్నట్లయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటం చేయలేదు, అల్లూరి సీతారామరాజు స్వతంత్ర పోరాటం చేయలేదు, మీకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్గురువులు స్వాతంత్ర పోరాటం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ యొక్క పోరాటంలో పాల్గొన్న వాడే స్వాతంత్ర పోరాటం చేసిన వాడు అన్నట్లయితే అది సరైనటువంటిదిగా. స్వతంత్ర పోరాటంలో అనేక ధారలు ఉన్నాయి, అనేక పాయలు ఉన్నాయి, అనేక ప్రకారాల యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాలలో అనేక రకాలుగా పాల్గొన్నారు. కొందరు సంస్థల బోర్డులు పెట్టి పాల్గొన్నారు. కొన్ని సంస్థలు మాకు పేరక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు, మాకు పని జరగాలి అని చెప్పి పోరాడిన వాళ్ళు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. దాద్రా నగర్ హవేలీని విముక్తం చేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బయలుదేరినప్పుడు అప్పుడు బొంబాయికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ మీకు వెళ్ళడానికి అనుమతిస్తాం, కానీ మీరు ఆర్ఎస్ఎస్ అని పేరు పెట్టద్దు అన్నారు. మీరు ఆర్ఎస్ఎస్ అని పేరు పెట్టినట్లయితే, మీరు ఆర్ఎస్ఎస్ అని పేరు పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వము. మీరు దాద్రా నగర్ హవేలీ విముక్తి కోసం మీరు వెళ్ళండి, పోరాడండి, మీరు పట్టుబడి మీకు శిక్షలు పడితే మిమ్మల్ని మేము ఓనప్ చేసుకోము, మీరు మా వాళ్ళని మేము చెప్పాం.
మీరు ఆర్ఎస్ఎస్ అనే పేరుతో వెళ్ళొద్దు. అంటే మీ ప్రాణాలకు మేము గ్యారంటీ ఇవ్వము, మీ భద్రత గురించి మాకు పట్టింపు లేదు, మీరు మీ సంస్థ పేరు పెట్టుకోవడానికి వీలేదు, వెళ్తారా వెళ్ళరా అని అడిగారు. స్వయం సేవకులు మా సంస్థ పేరు మాకు అక్కర్లేదు, మా వ్యక్తిగత ప్రాణాలు మాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళి దాద్రా నగర్ హవేలీని విముక్తం చేశారు. నిజంగా ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ఈ పోరాటము ఈరోజు చరిత్రలో ఎక్కి ఉంది. మొరార్జీ దేశాయ్ స్వయంగా అనుమతి ఇచ్చారు. అయితే ఆర్ఎస్ఎస్ పేరు పెట్టొద్దన్నారు. కాబట్టి పేరు ముఖ్యమా? ఆర్ఎస్ఎస్ అనే పేరు ఉందా, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారా లేదా, ఇది ముఖ్యం. హైదరాబాద్ విముక్తి సత్యాగ్రహంలో వేలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి అరెస్ట్ అయ్యారు. ఆర్ఎస్ఎస్కి అప్పుడు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి భయ్యాజీ దాని ఆసిఫ్ నగర్ జైల్లో ఉన్నారు. ఆయన అప్పటికి సంఘానికి ఆయన చాలా కీలకమైనటువంటి నాయకుడు. బహుశా ఆయన సర్కార్యవాహ కాదేమో కానీ ఇంకేదో బాధ్యత ఉండి ఉంటుంది, చాలా పెద్ద బాధ్యతలో ఉన్నారు, వారు అరెస్ట్ అయ్యారు. కాబట్టి స్వాతంత్ర పోరాటం అంటే ఏమిటి? గాంధీ గారి పోరాటం మాత్రమే స్వాతంత్ర పోరాటం అని భావిస్తే పొరపాటు అవుతుంది. స్వతంత్రం కోసం అనేక పద్ధతుల్లో పోరాటం జరిగింది, అనేక రూపాల్లో జరిగింది. ఆర్ఎస్ఎస్ 1925లో వచ్చింది కాబట్టి పేరు కన్నా పోరాటానికి ప్రాధాన్యం ఇచ్చింది. డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకుగా ఉన్న సమయంలో రాజ్గురు ఎవరైతే ఉన్నారో అతను మహారాజ్ శివరాం రాజ్గురు అతని పేరు. ఈ శివరాం రాజ్గురుని ఆయన నాగపూర్లో దాచారు, దాక్కుని ఏర్పాట్లు చేశారు. ఇది ఆయన జీవిత చరిత్రలో వస్తుంది. మహారాష్ట్రలో ఇది డాక్యుమెంటెడ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఇది. కాబట్టి స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు అంటే ఆర్ఎస్ఎస్ అనే పేరుతో పాల్గొని ఉండకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొని, ఎందుకంటే మాకు పేరు ముఖ్యం కాదు. కమ్యూనిస్టులు ఏ పేరుతో స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పేరుతో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ పేరిట వాళ్ళు కొద్ది రోజులు బ్రిటిషర్లకి వ్యతిరేకంగా పోరాడారు. కాన్పూర్ మీరట్ కుట్ర కేసు ఇట్లాంటి 1-2 కేసుల్లో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిను బ్రిటిషు కలిసేటప్పటికీ స్వాతంత్రోద్యమానికి వెన్నుపోటు పొడిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కమ్యూనిస్టు. రష్యాకి జర్మనీకి తీసుకెళ్ళాడు. జర్మనీలో ఉన్నటువంటి వాడెవడు? హిట్లర్ నాజీ. తీసుకెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు దేశభక్తుడు. సుభాష్ చంద్రబోస్ మాత్రం హిట్లర్ బూట్లు నాకే కుక్క. ఇది కమ్యూనిస్టుల భాష, ఇది నా భాష కాదు, కమ్యూనిస్టులు అన్న భాష ఇది. కాబట్టి స్వాతంత్రోద్యమం ఏమిటి, స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యం పంచుకోవడం అంటే ఏమిటన్నటువంటి విషయం మీద చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఏదో కాంగ్రెస్ పార్టీ ముద్ర మాత్రమే పడ్డట్టయితే, అది మాత్రమే స్వాతంత్ర పోరాటం అన్నట్లయితే అది సరైనది కాదు. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కటే స్వతంత్రం తీసుకొచ్చింది అన్నది వాస్తవం కూడా కాదు. సో ధన్యవాదాలు జీ. ఆర్ఎస్ఎస్తో పాటు సమకాలీన పరిణామాలు, చారిత్రక అంశాలని సునిశ్చితంగా విశ్లేషించి ఎన్నో అంశాలు తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు.